వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏడీఏ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడలేకపోతుంటే రిక్రూట్మెంట్స్ యొక్క డీటెయిల్స్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళన్నా కానీ ఏడీఏ రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని సెర్చ్ చేయండి. మా వెబ్సైట్ ద్వారా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ అంతా ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటాం మర్చిపోకండి. టెలిగ్రామ్ యాప్లో మీకు రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. యాప్ ఆల్రెడీ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి వేరియస్ డిసిప్లిన్స్లో వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. సో వేకెన్సీస్ డీటెయిల్స్ అండ్ దానికి కావాల్సిన క్రైటీరియా ఎలిజిబిలిటీస్ చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మీకు 8th July 2021 10 AM నుంచి బిగిన్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 8th July నుంచి 21 days వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ 21 days ఆఫ్ ద నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉండదు. అప్లికేషన్ డేట్ ఎండ్ వస్తుంది. సో ఏడీఏ అనేది ఒక అటానమస్ ఆర్గనైజేషన్ under the Department of Defense Research and Development, Ministry of Defense, Government of India. So ADA మీకు అడ్వాన్స్డ్ మీడియం ఆఫ్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్ అండ్ దాంతో పాటు అడ్వాన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వేరియస్ డిపార్ట్మెంట్స్లో మనకి అవైలబిలిటీ ఆఫ్ వర్క్ ఇచ్చారు. సో ఈ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ నుంచి మనకి డైనమిక్ అండ్ ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్స్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి డిఫైన్డ్ లిమిటెడ్ టెన్యూర్ బేసిస్ మీద మీకు వేరియస్ డిసిప్లిన్స్లో ఇంజనీర్స్ ఫర్ డిజైన్ డెవలప్మెంట్ టెస్టింగ్ అండ్ ఇవాల్యుయేషన్స్ ఇట్లాగా మీకు వేరియస్ ఫీల్డ్స్లో వేకెన్సీస్ అనేది ఇచ్చారు. సో ఈ వేకెన్సీస్కి ఈ పోస్ట్లన్నిటికీ మీకు రెలవెంట్గా ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ అనేది ఉండాలి. ఏదైతే మీరు గ్రాడ్యుయేట్ అవుతున్నారో అది రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ నుంచి అయి ఉండాలి. సో డీటెయిల్స్ కనుక చూసుకుంటే మీకు లెవెల్ వైజ్ ఉన్నది PE1, PE2, PE3. సో PE1కి మినిమం ఎక్స్పీరియన్స్ 2 years ఉండాలి అండ్ PE1కి మీకు కన్సాలిడేటెడ్ పే 50,000 దాంతోపాటు DA ఉంది. వేకెన్సీస్ అయితే 46 వేకెన్సీస్ ఉన్నాయి. PE పొజిషన్స్కి 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, 60,000 పే స్కేల్ ప్లస్ DA ఉంది అండ్ వేకెన్సీస్ 17. PE3కి పొజిషన్స్కి 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, 70,000 పే స్కేల్ ప్లస్ అలవెన్సెస్ దాంతోపాటు చూసుకుంటే 5 వేకెన్సీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో టోటల్గా 68 వేకెన్సీస్ అనేది అవైలబిలిటీ ఇచ్చారు. అండ్ అలవెన్సెస్ అనేది మీకు కన్సాలిడేట్ పే రెమ్యునరేషన్ పాటు 50% అనేది మీకు DA కింద మీకు రెమ్యునరేషన్ తీస్తున్నారు. సో నెక్స్ట్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్, ఫస్ట్ అట్లీస్ట్ మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే మాస్టర్స్ కనుక ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్కి మీకు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ సేమ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, లేకపోతే డిజైరబుల్ ఆర్ ప్రిఫరెన్స్ మాత్రం మాస్టర్స్ డిగ్రీ ఎవరైతే ఉందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు లాస్ట్ ఇచ్చిన కాలమ్స్లో కేటగిరీ వైజ్ డివిజన్ ఆఫ్ వేకెన్సీస్ ఉంది. అంటే ఇచ్చిన వేకెన్సీస్ మీకు ఫర్దర్గా కేటగిరీ వైజ్ డివిజన్ ఉంటుంది. అంటే ఓబీసీకి ఎంత, యూఆర్కి ఎంత, ఎస్సీ వాళ్ళకి ఎంత, ఎస్టీ వాళ్ళకి ఎంత అనేసి లాస్ట్ కాలమ్స్లో మీకు మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ అట్లాగే మీకు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి రెలవెంట్గా మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. మినిమం మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ దాంతోపాటు గుడ్ నాలెడ్జ్ ఇన్ థియరీ ఆఫ్ ఫైనైట్ ఎలిమెంట్స్ కానీ, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రక్చర్స్ కానీ, సో ఇట్లాగా బేసిక్ నాలెడ్జ్ ఆర్ వర్కింగ్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. సో అట్లాగే మీకు నెక్స్ట్ ఇచ్చిన పోస్ట్ కూడా మీకు ఇక్కడ టేబుల్ ఫార్మాట్లో ఈచ్ పోస్ట్కి సెపరేట్గా ఏదైతే డిసిప్లిన్కి మీరు అప్లై చేస్తున్నారో ఆ పర్టికులర్ డిసిప్లిన్కి రెలవెంట్గా మీకు క్రైటీరియా ఇచ్చారు, విచ్ ఇస్ హ్యావింగ్ అ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, దాంతోపాటు మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇచ్చిన డిజైరబుల్ క్వాలిఫికేషన్లో చూస్తే మీకు మాస్టర్స్ కనుక ఉంటే ఫర్దర్గా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ రెలవెంట్గా ఇక్కడ మెన్షన్ చేసిన డిజైరబుల్ దీంట్లో మీకు ఎక్స్పీరియన్స్ కూడా, వర్కింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ యాక్సెప్టబుల్ డిసిప్లిన్స్ అనేది మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది అండ్ అది రెఫరెన్సెస్ కింద ఉంటుంది. ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే PE1 పొజిషన్కి 35 years ఆఫ్ ఏజ్,
PE పొజిషన్ కి 45, PE 3 పొజిషన్స్ కి 55 years of age. సో సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే మీకు క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అవుతారు ఆఫ్టర్ ద ఆన్లైన్ ఇంటర్వ్యూ. సో ఆన్లైన్ ఇంటర్వ్యూ తర్వాత ఫైనల్ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది యాజ్ పర్ ద రూల్స్. సో క్యాండిడేట్స్ మీరు ఎవరైతే గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్లో కనుక మీరు వర్క్ చేస్తుంటే NOC మాత్రం సబ్మిట్ చేయాలి. అండ్ ఫైనల్ సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అనేది ప్యూర్గా మెరిట్ బేసిస్ మీద ఉంటుంది. అకార్డింగ్ టు ద స్కోర్, క్యాండిడేట్ ఏదైతే స్కోర్ మీరు ఫైనల్ పర్సనల్ ఇంటర్వ్యూలో జరుగుతుందో ఆ క్యాండిడేట్ స్కోర్కి ప్రకారంగా క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో క్యాండిడేట్స్ మినిమం స్కోర్ ఆఫ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 70% అవుట్ ఆఫ్ 100. రిజర్వ్ కేటగిరీ క్యాండిడేట్స్ వాళ్ళకి 60% అనేది మెన్షన్ చేశారు. వెయిటేజ్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే మీకు హైయర్ క్వాలిఫికేషన్స్ అండ్ ఈక్వలెంట్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే దానికి ప్రిఫరెన్సెస్ క్రైటీరియా డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ మీకు ఇంజనీరింగ్ 2 years ఆఫ్ వెయిటేజ్ కింద ఉంటుంది. డాక్టరల్ కనుక ఉంటే 4 years. అండ్ డెసిటేషన్ ఆఫ్ ME ఆర్ MTech ఆర్ ప్రాజెక్ట్ డెసిటేషన్ మీద థీసిస్ బేస్ మీద మీకు రెలవెన్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది. మాక్సిమం వెయిటేజ్ 3 years కి ఇవ్వబడుతుంది ఫర్ వర్క్ ఎక్స్పీరియన్స్. అండ్ స్క్రీనింగ్ అండ్ షార్ట్ లిస్టింగ్ కనుక చూస్తే ఫర్దర్ సెలెక్షన్స్ మీకు ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఆ తర్వాత సపోర్టెడ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. నెక్స్ట్ కనుక చూస్తే మీకు రెలవెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బట్టి ఆఫ్టర్ దాట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కనుక ఫుల్ఫిల్ చేస్తే స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ అకాడమియా నుంచి candidates ni further ga selections anedi తీసుకుంటారు. Candidates will initially be shortlisted as per one of the below mentioned. So preliminary online interview అనేది జరుగుతుంది. అది 10 to 15 minutes జరుగుతుంది. ఆ తర్వాత మీకు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఫైనల్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. సో ఒక పోస్ట్ కి 24 candidates ని కన్సిడరేషన్ కింద తీసుకుంటారు. 2 to 3 పోస్ట్ కి అప్ టు 48 candidates, 4 to 6 పోస్ట్ కి అయితే 72 candidates. నెక్స్ట్ మీకు ఫైనల్ పర్సనల్ ఇంటర్వ్యూలో కనుక చూస్తే 1 పోస్ట్ కి అయితే 12 candidates, 2 to 3 పోస్ట్ కి 24 candidates, 4 to 6 పోస్ట్ కి 36 candidates అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ మీరు జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కనుక చూస్తే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ కెన్ అప్లై. ఫుల్లీ క్రైటీరియాని కనుక ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు ప్లీజ్ హెడ్ ఓవర్ టు అప్లై. అండ్ దెన్ మీకు ఇంజనీర్స్ ఆన్ లిమిటెడ్ టెన్యూర్ బేసిస్ మీద మాక్సిమం డ్యూరేషన్ 5 years కి ఈ ఆఫర్ ఉంటుంది. అండ్ ఇనిషియల్ టెన్యూర్ అనేది 3 years కి డివైడ్ చేశారు. ఫర్దర్గా క్యాండిడేట్స్ మీరు ఫస్ట్ క్లాస్ డిగ్రీ అండ్ రెలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీరు కంపల్సరీ ఒబ్టైన్ చేసి ఉండాలి. అండ్ దాంతోపాటు డిజైరబుల్ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ కూడా ఉంటేనే ప్రొసీడ్ టు అప్లై. అప్లికెంట్స్ మీరు మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని క్లోజింగ్ డేట్ ఆఫ్ ది ఆన్లైన్ సబ్మిషన్ ముందు మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ మోర్ దాన్ 1 పోస్ట్కి అప్లై చేస్తుంటే సపరేట్గా మీరు ఈచ్ పోస్ట్కి అప్లై చేయాలి. అండ్ ఈచ్ పోస్ట్కి అప్లై చేసేటప్పుడు రెలవెంట్గా ఫార్మాట్ని ఫాలో అవుతూ మళ్ళీ మీ డాక్యుమెంట్స్ అన్నిటిని సబ్మిట్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ మీరు అంతా 2 separate ఐటమ్స్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. సో ఎక్స్పీరియన్స్ అనేది ఒక సైడ్ అండ్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ అనేది ఒక సైడ్. సో వెయిటేజెస్ అని డిఫరెంట్గా క్యాలిక్యులేషన్ చేయబడుతుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్స్ మీకు 50% ఆఫ్ DA అప్లికబుల్ ఉంటుంది. అండ్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ ఆర్ ది అప్రెంటిస్ పార్ట్ టైమ్ ఆర్ డైలీ వేజెస్ ఆర్ గెస్ట్ ఇట్లా వర్క్ అవన్నీ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ చేయరు. కంప్లీట్గా ఫుల్ టైం ఏదైతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఇట్ క్యాన్ బి రీసెర్చ్ అసోసియేట్, ఫెలోషిప్, ప్రాజెక్ట్ అసిస్టెన్స్, ఇది మీకు 3 years వరకు క్యాలిక్యులేటెడ్గా ఇస్తున్నారు. మీకు ఫస్ట్ స్క్రీనింగ్ అనేది ప్రిలిమినరీ ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. అండ్ దాని తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. క్యాండిడేట్స్ ఎవరైతే ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ లేకపోతే ప్రొఫెషనల్ డిగ్రీ సర్టిఫికేట్ కనుక లేదో ప్లీజ్ డో నాట్ అప్లై, బికాస్ మీ క్యాండిడేట్స్ మీ అప్లికేషన్ అనేది కన్సిడరేషన్లోకి తీసుకోరు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఫైనల్ పర్సనల్ ఇంటర్వ్యూకి యాజ్ పర్ ద రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఇచ్చిన వెన్యూ, డేట్ అండ్ టైంకి ప్రకారంగా మీకు కాల్ లెటర్లో మెన్షన్ చేసిన గైడ్ లైన్స్కి ప్రకారంగా మీరు అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ 1 set of photocopies and self-attested certificates అన్ని మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఆల్ ఆన్ ది ఓన్లీ ఒరిజినల్ డాక్యుమెంట్స్. సో వెరిఫికేషన్ టైంలో మీరు ఓన్లీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఇట్ క్యాన్ బి ఎక్స్పీరియన్స్ కానీ ఆర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏదన్నా కొన్ని ఐడి ప్రూఫ్స్తో సహా మీరు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళాలి. సో డేట్ ఆఫ్ డిటర్మైనింగ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ మీకు ఆన్లైన్ సబ్మిషన్ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ డేట్కి ప్రకారంగా మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చెక్ చేసుకోండి.
ఫర్దర్గా చూసుకుంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీరు ప్రాజెక్ట్ ఇంజనీర్స్గా సబ్జెక్ట్ టు ద కంప్లీషన్ ఆఫ్ ఫార్మాలిటీస్ లైక్ మెడికల్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ మీరు ఫర్దర్గా తీసుకోవాలి. సో జనరల్ బేసిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేసి ఈ సెక్షన్లో కవర్ చేశారు. సో మీరు ఎట్లా అప్లై చేయాలి? సో క్యాండిడేట్స్ ఫస్ట్ మీ అప్లికేషన్ని ప్రొసీడ్ చేసే ముందు ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. మీకు ఇక్కడ 2 వెబ్సైట్స్ ఇచ్చారు. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది 8th July 2021 నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి 21 days వరకు మీరు మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు రెలవెంట్గా డాక్యుమెంట్ లిస్ట్ ఇచ్చారు. సో ఈ డాక్యుమెంట్స్కి ప్రకారంగా మీరు ఇచ్చిన ఫార్మాట్లో మీరు సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అండ్ డాక్యుమెంట్స్ అనేది మీకు అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. చెక్ లిస్ట్, సో మీరు ఈ అంతా మీరు ఓన్గా చదివి అప్లికేషన్ సెండ్ చేసినాక లేకపోతే సెండ్ చేసేటప్పుడు అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో మీరు ఫస్ట్ ఈ చెక్ లిస్ట్ అనేది ఫస్ట్ దగ్గర పెట్టుకుని ఆ తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి. సో చెక్ లిస్ట్ కనుక చూసుకుంటే కరెక్ట్గా మీరు అప్లై చేశారా లేదా, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, డేట్ ఆఫ్ జాయినింగ్ మీరు చెక్ చేసుకున్నారా లేదా, రీసెంట్గా మీ ఫోటోగ్రాఫ్ కాపీస్ అనేది స్కాన్ చేశారా అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది అన్ని కరెక్ట్ ఫార్మాట్లో అప్లై చేశారా అనేది ఈ చెక్ లిస్ట్ అనేది క్లియర్గా మీరు చదివి దెన్ ప్రొసీడ్ టు అప్లై. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ కనుక కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషెస్ నో తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.